మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గెస్ట్ హౌస్ లో క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ విచక్షణ రహితంగా దాడి చేయడం సంచలనం సృష్టించింది. జూలై 8న ముంబైలోని చర్చ్ గేట్ లో ఉన్న ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ క్యాంటీన్ లో ఈ ఘటన జరిగింది. అయితే మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముంబైలోని ప్రభుత్వ అతిథి గృహంలో బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బస చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఆయన క్యాంటీన్ నుండి డిన్నర్ ఆర్డర్ చేశారు. ఇందులో పప్పు, అన్నం మరియు 2 చపాతీలు ఉన్నాయి. అయితే పప్పు నుండి దుర్వాసన రావడం, నాణ్యత లేకపోవడం వల్ల తిన్న కొద్దిసేపటికే గైక్వాడ్కు అసౌకర్యం కలగడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియో ప్రకారం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బనియన్, టవాల్తో క్యాంటీన్కు వెళ్లి పప్పు ఎవరు తయారు చేశారని క్యాంటీన్ సిబ్బందిని నిలదీశారు. ఆయన పప్పు ప్యాకెట్ను తెరిచి సిబ్బందిని వాసన చూడమని చెప్పాడు. క్యాంటీన్ నిర్వాహకుడు బిల్లింగ్ కౌంటర్ వద్దకు రాగానే గైక్వాడ్ అతనిపై పిడుగుద్దులతో దాడి చేశాడు. ఊహించని విధంగా దాడి జరగడంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాణ్యత లేని ఆహారం ఇచ్చినందుకు బిల్ చెల్లించేందుకు సంజయ్ గైక్వాడ్ నిరాకరించాడు. ఒకసారి అసలు అతను ఏం చేశాడనేది మనం యూటీవీ స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. చూడండి ఎలా కొడుతున్నా. मला असं ना तुम्हाला काय हवं तुम्ही वाचतो ना कोणी दिलं मला या लोकांचं माझं वेगळं मग असं काय काय तुम्ही जरा दुसरं काय हे लोक सांगू मला हे संतोष हे जरा पॅक कर आणि पुढे एंटर करा बोलो सोबत पॅकिंग करून घ्या. సో చూశారు కదా, ఆయన సడన్ గా వచ్చి అక్కడ ఉన్న హోటల్ నిర్వాహకుడిని ఏ విధంగా కొట్టారో. సో ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ తన చర్యలను ఆయన సమర్థించుకున్నారు. తనకు అందించిన పప్పు పూర్తిగా పాడైపోయిందని, గతంలో కూడా ఈ క్యాంటీన్లో ఆహార నాణ్యత గురించి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. తన చర్యలను శివసేన శైలిగా వర్ణిస్తూ, నేను గాంధీవాదిని కాదు, నేను జూడో, కరాటే, రెజ్లింగ్ లో ఛాంపియన్ని. నాణ్యత లేని ఆహారంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం సరికాదు. నేను చెప్పింది తప్పు కాదు. ఒకవేళ ఇదే తప్పు మళ్లీ జరిగితే మళ్లీ అదే విధంగా స్పందిస్తానని సంజయ్ గైక్వాడ్ హెచ్చరించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ నాయకులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలైతే వస్తూ ఉన్నాయి. అయితే సంజయ్ గైక్వాడ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలానే వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే 2024 సెప్టెంబర్లో రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు దానికి సంబంధించి ఆయన నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదైంది. 2024లో ఒక పోలీస్ సంజయ్ గైక్వాడ్ కారును శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన. కానీ ఆ పోలీసు స్వచ్ఛందంగా తన కారు శుభ్రం చేశాడని సంజయ్ గైక్వాడ్ సమర్థించుకున్నాడు. ఇప్పుడు క్యాంటీన్ సిబ్బందిపై పిడుగుదలతో దాడి చేయడంతో మళ్ళీ ఆయన వివాదాల్లోకి ఎక్కాడు. సో ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తనతో పెట్టుకుంటే అంతేనని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇది కాదు, ఇంకా ఫర్దర్గా కూడా ఇలాంటి సంఘటనలు వస్తే ఆయన మళ్ళీ ఇలానే స్పందిస్తానంటూ కూడా మనం హెచ్చరించడం చూస్తాం. ఒకసారి ఆ వీడియోని కూడా మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అనేది. ఆ హోటల్ నిర్వాహకుడిని పిలిచి అక్కడ ఆయన రాగానే వెంటనే ఆయన్ని కొట్టడం జరిగింది. ఆయన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫుడ్లో చపాతీ అండ్ అలాగే పప్పు ఆర్డర్ చేసుకున్నారు. ఆ పప్పు దుర్వాసన రావడంతో ఆయన తిన్న తర్వాత ఆయనకు అసౌకర్యంగా అనిపించి ఆయన టవల్ బనియన్తోనే అలాగే ఆ హోటల్ దగ్గరికి ఆయన వచ్చేసి ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారని మన వీడియోలో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ హోటల్ నిర్వాహకుడిని కొట్టడం కూడా జరిగింది. ఆయన ఇదే కాదు, గతంలో కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఫర్దర్గా కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే కనుక నేను మళ్ళీ ఇదే విధంగా స్పందిస్తానని కూడా హెచ్చరించడం జరిగింది. सोबत
చూసారు కదా, ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇట్స్ యూటీవీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సోషల్ మీడియా సైట్స్ని కూడా ఫాలో అవ్వండి. ఇట్స్ ఎ గ్రీన్ ఛానల్ అండ్ ఇట్స్ ఎ క్లీన్ న్యూస్. तू आमदार खाऊ घालतो लोक काय बोलतील हराम करा काय खरं लोकांना